యాక్చువల్ నీకు ఏమేమి డౌట్స్? యాక్చువల్లీ బిలో బేసిక్ డౌట్ కాకపోతే అసలుకు ఎల్ఎస్బిఎల్కేకి ఒకసారి ఎల్ఎస్బిఎల్కే ఓపెన్ చేయండి. ఎల్ఎస్బిఎల్కే ఎల్ఎస్బిఎల్కే అంటే ఏంటంటే టు సీ ద లిస్ట్ ఆఫ్ బ్లాక్ టు సీ ద ఫిజికల్ పార్టీషన్స్ అని అనొచ్చు, లేక లిస్ట్ ఆఫ్ ద బ్లాక్ సైజెస్ అని బ్లాక్ కూడా వచ్చు. సైజెస్. టు సీ ద ఫిజికల్ పార్టీషన్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వెళ్ళిపోయాను అనుకో. సో ఇప్పుడు నువ్వేంటి, నాకు ఎల్ఎస్బిఎల్కి అను ఎఫ్డిస్కి అర్థం కాలేదన్నాను అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను అనుకో, ఇక్కడ చూడు ఎల్ఎస్బిఎల్కే కమాండ్ ఇస్తేనేమో దానికైతే ఇక్కడ ఎఫ్ డిస్క్ చూడు ఎఫ్ డిస్క్ అయ్యాను ఒకసారి, అది కూడా ఎఫ్ డిస్క్ వెళ్ళాలనుకుంటా. ఎఫ్డిస్క్ ఐఫోన్ వెళ్ళగొట్టావు అనుకో. ఇక్కడ Yes. చూడు, ఇక్కడ డిస్క్ నేమ్ చూపించేటప్పుడు స్లాష్ దేవ్ చూపిస్తుంది, ఇక్కడ ఏంటంటే నార్మల్ చూపిస్తుంది. నార్మల్ కానీ ఎల్ఎస్బిఎల్కే కమాండ్ కొడితే నీకు నీట్గా ఇలా చూపిస్తుంది. అయితే ఇది ఏంటంటే ఫుల్ విత్ సింటాక్స్ చూపిస్తుంది. స్లాష్ ఓకే. దేవ్ ఎన్వి చూడు, ఎన్విఎం 0N1 అని ఉందా, స్లాష్ దేవ్ ముందు ఉంటుంది. మీకు ఫస్ట్ క్లాస్ లో ఏమని చెప్పా? ఇది ఓకే ఈ దేవు NM01 డిస్క్ ఓకే. నాకు ఇది డౌట్, ఏది ఈ 8 GB ఈ 8 GB ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇచ్చింది. ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇచ్చింది కదా. ఓన్లీ మనము ఆపరేటింగ్ సిస్టమ్. మనము లైనక్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు హార్డ్ డిస్క్ ఒక 500 GB అని చెప్పి మనం ప్రొవైడ్ చేస్తాం కదా. మరి అది అంతా ఎందుకు రాలేదని సరే నా ఇది డౌట్. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ 8 GB మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వర్ లాంచ్ చేసాం అనుకో, ఇక్కడ లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టాం అనుకో, కొత్త ఇన్స్టాన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ సర్వర్ అని పెట్టుకో. శాంపిల్ శాంపిల్ సర్వర్ అని పెట్టుకో. ఇక్కడ కిందకు వచ్చావు అనుకో, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ బై డిఫాల్ట్ గా అమెజాన్ లైనక్స్ అని ఉంది కదా, ఇది ఫ్రీ టైర్ అనమాట. అయితే వాడు డిఫాల్ట్ గా ఎంత ఇస్తున్నాడు అంటే ఓఎస్ ఇన్స్టాలేషన్ కు ఓన్లీ ఇక్కడ నువ్వు చూడు ఫ్రీ టైర్ ఉంది కదా, కిందకు వచ్చావు అనుకో, ఇక్కడ చూడు T3.micro ఉంది చూడు, ఫ్యామిలీ 2 CPUs 1 GB మెమరీ. ఓకే, 1 GB మెమరీ. ఇక్కడ ఉబుంటు సమ్సోన్స్. అయితే ఇక్కడ నువ్వు కిందకు వస్తే ఇక్కడ హార్డ్ డిస్క్ అని ఉంటుంది. హార్డ్ డిస్క్ ఓన్లీ ఇన్స్టాలేషన్ కి 8 GB, కానీ రియల్ టైమ్ లో మాత్రం 8 GB అది ఇంకా ఎక్కువే ఉండాలి. కాన్ఫిగరేషన్ స్టోరేజ్ ఇది 8 GB ఉంది చూసినా, డిఫాల్ట్ గా ఇక్కడ నువ్వు సైజ్ ఇచ్చుకోవచ్చు, కానీ వాడు డిఫాల్ట్ గా మనకి 8 GB ఇస్ ద ఎనఫ్ టు ద మెమరీ. అంటే 8 GB హార్డ్ డిస్క్ అనేది ఓఎస్ ఇన్స్టాలేషన్ కి ఎనఫ్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చావనుకో ఆ 8 GB ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అక్కడ ఒక 200 GB ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇస్తే వస్తుంది, వచ్చేస్తుంది. ఓకే, అది వితౌట్. ఇప్పుడు ఇంకో డౌట్. ఓకే 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 200 తీసుకుంది కదా, లాంచ్ చేయదు. ఓకే, నాకు అర్థమైంది. ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం EC2 నుంచి మనము మన మన సిస్టమ్ లోకి వచ్చేసాం. మన సిస్టమ్ ఆపరేట్ EC2 లో నుంచి ఆపరేట్ చేస్తున్నాం. కాకపోతే మనం EC2 కాకుండా మన సిస్టమ్ ని ఇలాగా ఆపరేట్ చేయడమా? ఏ సిస్టమ్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు మనము టెర్మినల్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా ద్వారా అంటున్నావా? నాకు ఐడియా లేదు సార్. అంటే ఇప్పుడు EC2 ద్వారా మీరు ఇవన్నీ ఆపరేట్ చేస్తున్నాయి యాజ్ పర్ సర్వర్ కదా. వితౌట్ సర్వర్ గా మనం ఇదంతా మనం ఇచ్చేయలేమా అని చెప్పి నెట్ ద్వారా. ఇప్పుడు నెట్ కనెక్ట్ అయింది ఇప్పుడు ఈ సర్వర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నీ ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వాలంట, అంతేనా? అలా కదన్నా. ఇప్పుడు EC2 ద్వారా ఇప్పుడు మనం ఇది బయటకు వచ్చామన్నా, ఇప్పుడు ఒక టెర్మినల్ ఓపెన్ చేస్తామన్నా, లైనక్స్ అంటే ఒక టెర్మినల్ ఓపెన్ అయింది కదా, అక్కడ LSBLK ఇన్స్టెన్స్ అని చెప్పి మనం ఇలాగే ఇదంతా అక్కడ రన్ చేయలేమా? చేస్తాం. దాన్నే రిమోట్ సర్వర్ అంట. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకుంటాం అనమాట. అది కమింగ్ క్లాస్ లో ఉంది, ఇప్పుడు కాదు, నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో ఉంటుంది. అది ఇప్పుడు ఏంటంటే పుట్టి మెన్షన్ చేశారు. పుట్టి అనేది కమింగ్ క్లాస్ లో ఉంది. ఇప్పుడు ఈ సర్వర్ ఏదైతే ఉందో, ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ నువ్వు ఒక చోట నుంచి ఇంకో లొకేషన్ కనెక్ట్ అవ్వాలంటే దానికి పుట్టి అంటావు అనమాట. అది అండ్ ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా? అంటే నాకు ఆ 8 GB ఎందుకు ఇస్తున్నాం, మనం 200 డిస్క్ మనకు ప్రొవైడ్ చేస్తాం కదా, మరి ఎందుకు అది రావట్లేదు అని చెప్పి నా చిన్న డౌట్ అంతే. అదే అక్కడ మార్చుకోవచ్చు అన్నారు కదా. అండ్ ఇంకోటి EC2 వాల్యూమ్ 10 GB యాడ్ చేస్తే ఓకే. క్లాస్ 5 స్టార్టింగ్ డౌట్స్ అని రాసుకుంటా. నేను ఓపెన్ చేస్తాను, నా దగ్గర డైరెక్ట్ గా. అసలు ఇది చూడు, రెండు చెప్తే అర్థం కాలేదు, కానీ ఇది చూడు, నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఏమవసరం క్లాస్ 5 స్టార్టింగ్
5 మన చేతిలో ఉంటుంది బట్ మొత్తం ఆన్లైన్ ఏ టు జెడ్ ఇంటర్నెట్ ఉంటే అదే జరుగుతుంటుంది. అది స్టార్టింగ్. సౌండ్ రాదు. అది స్టార్టింగ్. స్టార్టింగ్ వెళ్ళాను. ఈ నోట్స్ అంటే క్లస్టర్ ఇక్కడ ఇది క్యూబర్నెటిస్ డాకర్ ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంటంటే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అప్లికేషన్ డెమోలో డిప్లాయ్ చేసుకుంటారు. క్యూబర్నెటిస్ డాకర్ ఓపెన్ షిఫ్ట్ అనేది ఏంటంటే కాన్సెప్ట్ పేర్లు. ఓకే. ఇప్పుడు మీ అన్నయ్య వర్క్ చేస్తున్నాడు చూసినావా, సో ఈ కాన్సెప్ట్ పేర్లు అయ్యానమాట. ఓకే. అంటే వాటి మెయిన్ ఈ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ యొక్క టెక్నికల్ పేర్స్ అంటే కాన్సెప్ట్ పేర్లు. ఇప్పుడు లైనక్స్ కోర్స్ ఎలా ఉందో ఈ క్యూబర్నెటిస్ డాకర్ ఓపెన్ షిఫ్ట్ అనేవి కూడా కోర్స్ పేర్లు. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం లైనక్స్ పార్టీషన్ లో క్లస్టరింగ్ చేస్తాను. క్లస్టరింగ్ అంటే ఏంటి, ఒక నోడు డౌన్ అయినా ఇంకో నోడు ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే పెయింట్ తీసుకో. ఇప్పుడు నాకు ఈ పెయింట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం నేనేం చేస్తాను, జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి ఇది ఒక సర్వర్, ఓకేనా, ఇది ఒక సర్వర్, ఓకేనా, ఈ రెండు సర్వర్స్. ఇది సేమ్ లైక్ యాజ్ ఇక్కడ నువ్వేం చేస్తావు, ఇక్కడ కూడా సేమ్ కాన్ఫిగరేషన్ అంటే కాన్ఫిగర్ చేస్తావు. ఎట్లా 10.10.10.x.11 అని పెట్టినా, ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ లైక్ యాజ్ 10.10.x.12 పెట్టినా. ఇప్పుడు ఈ రెండింటికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉన్నాయి అనుకో, ఈ రెండిట్లలో సేమ్ అప్లికేషన్ కాన్ఫిగర్ చేసావు అనుకో, సేమ్ అప్లికేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం నేను ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ తీసుకుంటా, ఓకేనా. ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ లో ఇప్పుడు వీడు ఇక్కడ ఏమంటున్నాడు, ఐసిఐసిఐ దాంట్లో వీడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ యాప్ 01 ఇది సర్వర్ పేరు, ఓకే. సేమ్ లైక్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు వాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ యాప్ 2, ఓకేనా, యాప్ 02. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమన్నాడంటే బాబు నాకు ఈ రెండిట్లలోకి లోడ్ బ్యాలెన్సర్ కావాలి. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, సో ఒకరిని ఈ నోడు డౌన్ అయినా, ఓకేనా, ఈ నోడు డౌన్ అయినా కానీ నాకు అంటే ఈ నోడు డౌన్ అయినా కానీ ఈ నోడు అనేది అప్లో ఉండాలి నాకు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండిట్లలో కూడా సేమ్ ట్రాన్సాక్షన్ జరగాలి, సేమ్ స్టోరేజ్ ఉండాలి అని అంటే నువ్వు ఈ సర్వర్ లో ఒక 30 GB ఇచ్చి ఈ సర్వర్ లో 40 GB వర్కౌట్ అయితే అవ్వదు. సేమ్ ఈ సర్వర్ ఎలా అయితే ఉందో అంటే x.11 ఎలా ఉందో సేమ్ x.12 కూడా అలానే ఉండాలి, సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ 01 ఇది యాప్ 02 అనుకో, సో దీంట్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ పడుతున్నాయో దీంట్లో కూడా ఈ సేమ్ ఏ ట్రాన్సాక్షన్స్ పడాలి. అంటే సేమ్ లైక్ యాజ్ నేను చెప్పింది ఏంటంటే దీంట్లో కూడా యూట్యూబ్ లో ఇందా 5th క్లాస్ లో మీకు అర్థం అవడం కోసం నేను జస్ట్ ఆ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా అంతే. ఏ ఎగ్జాంపుల్స్, జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా అంతే. ఏది నోడ్ 1 నోడ్ 2 యాప్ 0 అంటే మనకి స్టోరేజ్ లెవెల్లో కూడా ఈక్వల్ గా ఉండాలని చెప్పి తీసుకున్నా అనమాట. ఓకే. అంటే ఇప్పుడు ఈ సర్వర్ డౌన్ అయినా సరే అందులో నుంచి ఈ రెండింటిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే. దాన్ని రియలిస్టిక్ గా ఎగ్జాంపుల్ ఏదైనా చూపిస్తారు మామూలుగా. రెండు సర్వర్లు మనం యూజ్ చేసుకుంటూ రెండు సర్వర్ల నుంచి యాక్సెస్, ఈ సర్వర్ నుంచి అయినా సరే యాక్సెస్ దాన్ని అది అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తారు బ్రో. ఇప్పుడు సర్వర్ సైడ్ ఏంటంటే సర్వర్ సైడ్ నీకు ఎలా ఉంటది అంటే కొటేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది నాకు కొంచెం విజిబుల్ గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది బ్రో, ఇప్పుడు నువ్వు టెక్నికల్ అర్థం కాకపోయినా జస్ట్ నేను సర్వర్ రిలేటెడ్ నీకు అర్థం కోసం చెబుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకడు వచ్చాడు నీ దగ్గరికి, ఏమని బాబు నాకు 10.10.x.11 లో ఓఎస్ కి ఒక 100 GB, ఓకేనా, అప్లికేషన్ కి ఒక 200 GB, నాకు దీంట్లో టామ్ క్యాట్ లేకపోతే నీకు అర్థం కూడా మిన్న దేని మీద పనిచేస్తుంటో మీ వదిన ఏదైనా అప్లికేషన్ పేరు ఐడియా ఉందా నీకు? లేకపోతే AWS మనదే పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ ఉంది అనుకో, ఇది ఒక అప్లికేషన్ పేరు. ఓకే. అప్లికేషన్ అంటే ఏంటి చెప్పు,
అప్లికేషన్ అంటే ఏందో చెప్పు. అప్లికేషన్ అంటే ఇప్పుడు వన్ టైప్ ఆఫ్ దీన్ని అంటే అదొక దాన్ని ఏమంటారు ఆపరేటింగ్ దీన్ని దాని మీద చేయడం ఇప్పుడు నాకు ఉంటుంది. ఇక్కడ ICICIbank.com ఉంది బ్రో. ఓకే. ఇక్కడ ఇది క్లిక్ చేశాను నేను. ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఐసిఐసి బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడు ICICIbank.com ఉందా. ఆ, ఇప్పుడు దీంట్లో ఐషాప్ ఉంది. నేను ఐషాప్ మీద క్లిక్ చేస్తే ఆ, ఇప్పుడు పేజ్ దేనికి వెళ్తుంది. ఇక్కడ అబౌట్లు ఎన్ని ఉన్నాయి. ఐసిఐసి గ్రూప్ కంపెనీస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్, అవర్ ఫిజియాలజీ, ఫిజ్- న్యూస్ రూమ్స్, ఇవన్నీ నీకు అనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా అప్లికేషన్ సర్వీసెస్ ఆ, అప్లికేషన్ సర్వీసెస్ అయినా కదా. అంతే. ఇప్పుడు తర్వాత మళ్ళీ అప్లికేషన్ హెల్ప్కి వెళ్ళి ఎన్నో పడుతున్నాయి. కాంటాక్టర్స్, కస్టమర్ కేర్, ట్రాక్ అప్లికేషన్, ఇవన్నీ కూడా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తేనే కదా బ్రో నీకు అయిపించేది. కనిపించేది. ఇప్పుడు ఓకే. అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఏం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అప్లికేషన్ కావాలి సర్వర్ కదా. కదా. సర్వర్ కావాలి. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గరికి ఎవడో వచ్చాడు అప్లికేషన్ టీమ్ వాడు. ఉమ్, బాబు నాకు ఈ ఐసిఐసి నాకు ఇది బ్యాక్ ఎండ్ ఈ అప్లికేషన్ టామ్ కేట్ అనేది నేను జస్ట్ నీకు పేరు చెప్పా. ఉమ్. వాడు బ్యాక్ ఎండ్ ఏది వాడతాడో నాకు తెలియదు. అది ఓకే. కంపెనీ వాడికి తెలుసు. నేనైనా నీకు జస్ట్ ఆ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం ఓకే. చెప్తాను. ఓకే. ఓకే. ఇక్కడ టామ్ కేట్ 1 ఉంది. ఓకే. ఇక్కడ సడన్ గా ఈ సర్వర్ నాకు డౌన్ అయిందంటే ఉమ్, ఈ సర్వర్ నాకు ఈ సర్వర్ పొరపాటున డౌన్ అయింది. ఓకే. నాకు ఎప్పుడు కూడా 24/7 అనేది నాకు ఇది అప్లో ఉండాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ఏదో నాకు ICICIbank.com అనేది ఏదో ఒకటి ఎప్పుడు అప్లో ఉండాలి. ఉమ్. మరి నాకు వేరే ఆపర్చునిటీ ఏముంది మరి. ఆ, ఇది డౌన్ అయిపోతే నెక్స్ట్ ఏంది నాకు పరిస్థితి. వేరే సర్వర్ నుంచి అయినా సరే మనం సో యాక్సెస్ చేసుకోవాలి. వాడు ఏమంటాడంటే ఈ రెండింటికి ఇంకో సర్వర్ తీసుకొని ఈ రెండింటికి లోడ్ బ్యాలెన్సర్ చేయమంటాడు. ఓకే. 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 లోడ్ బ్యాలెన్సర్ చేయాలంటే ఏం చేయాలి. సేమ్ సేమ్ ఈ సర్వర్ లో ఏదైతే ఉందో ఇప్పుడు H.13 ఈ సర్వర్ లో ఏదైతే ఉందో సేమ్ ఈ సర్వర్ లో కూడా ఇక్కడ ఐపీ అడ్రస్ మార్చి ఇక్కడ ఐపీ అడ్రస్ ఎట్లా మారుస్తావు నువ్వు. ఇక్కడ 10.10.H.12 ఉంటది. ఓకే. మళ్ళీ దీనికి ఓఎస్ లెవెల్లో 100 GB తీసుకుంటావు. మళ్ళీ అప్లికేషన్ కి ఏం చేస్తావు. ఇక్కడ ఏమి ఇచ్చామో అవన్నీ అంటే మొత్తం. అప్లికేషన్ కి మళ్ళీ టామ్ క్యాట్ కి 200 GB ఇస్తావు. ఏది ఓన్లీ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కి. ఓకే. ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు. దీనికి ఫేస్ మేకర్ క్లస్టర్ అని ఉంటుంది. ఫేస్ మేకర్ అంటే ఏంటి. ఈ నోడ్ డౌన్ అయినా కానీ ఈ నోడ్ అప్లో ఉంటుంది. అది రియల్ టైమ్ లో లోడ్ బ్యాలెన్సర్ వాడతారు. లోడ్ బ్యాలెన్సర్ అనేది అది ఎలా వాడతారు అనేది మనకు తెలియదు. ఓకే. అది AWS లో అయినా వాడచ్చు, లేకపోతే Okay. ఓఎస్ లెవెల్లో అయినా వాడచ్చు, లేకపోతే అప్లికేషన్ లెవెల్లో అయినా వాడచ్చు. ఓకే. కానీ రెండు సేమ్ ఉండాలి. ఓకే. ఓకే. సో అది నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే. కొన్ని సార్లు ఏంటంటే నేను మీకు ఈ డెమోలో ఈ వీడియోలో చెప్పింది ఏంటయ్యా అంటే మేబీ ఓపెన్ షిఫ్ట్ కి క్లస్టర్ కి తెలియాలంటే మీకు స్టోరేజ్ లెవెల్ నీట్గా వచ్చి ఉండాలి. ఒక దాంట్లో ఒక తప్పించి ఇంకో దాంట్లో పేరు ఇస్తే అది వర్కౌట్ కాదని చెప్పి మీకు ఇచ్చింది అనమాట. ఓకే. ఓకే. అట్లా ఆ, అర్థమైందా. ఓకే. నాకు అర్థమైంది. అంటే సేమ్ అప్లికేషన్ వేరే దాంట్లో మనం ఓపెన్ చేసుకోండి. ఎంత సర్వర్ ఎక్కువ బర్డెన్స్ పడతాయి. అంతే. సేమ్ మొత్తం ఈ లోడ్ ఓకే. అనేది ఓకే. షేర్ చేసుకుంటది. అంతే. అర్థమైంది. అర్థమైంది. ఈ లోడ్ ఇటు షేర్ చేసుకుంటది, ఈ లోడ్ ఇటు షేర్ చేసుకుంటది. ఉమ్. అయితే స్టోరేజ్ లెవెల్ ప్రాపర్ గా ఉంటేనే కదా ఇది పని చేసేది. అంతే కదా. లేదా ఎట్ట పని చేస్తుంది. దాంట్లో ఒకటి ఇచ్చి, దీంట్లో ఒకటి ఇచ్చి, ఓకే. దాంట్లో ఒకటి పోయి దీంట్లో ఒక సేమ్ అప్లికేషన్ ఎట్ట పని చేస్తుంది ఆ, చేయదు. ఓకే. ఇప్పుడు ఇంకొస్తాం మాన్ డౌట్. ఇప్పుడు మనం 2 GB 200 GB ఇచ్చాం. సో ఇక్కడ లోడ్ ఎక్కువ అయిపోయిందని అని చెప్పి మనం ఇక్కడ 300 ఇచ్చాం అనుకో. సో రన్ అవుతుందా. రన్ అవుద్ది. ఎందుకంటే మనం 200 ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి రన్ రన్ అవుతుంది. అవుద్ది కానీ బ్రో సేమ్ నేమ్స్ ఉండాలి బ్రో. సేమ్ నేమ్స్ ఉండాలి కదా. సేమ్ నేమ్స్ ఉండాలి. ఆల్రెడీ 200 కవర్ అవుతుంది కదా. ఎక్స్ట్రా 300 తీసుకోవచ్చు. ఓకే. అది దీని మీద ఒకసారి కొంచెం సర్వర్ మీద ఒకసారి కొంచెం అంటే అలా నా వరకు కొంచెం క్లాస్ తీసుకున్నాను. చూద్దాం. ఓకేనా. ఇది యాక్చువల్గా ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. కనెక్టింగ్ నాకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఎందుకు మీకు చెప్పారంటే ఇది ఆ, స్టోరేజ్ లెవెల్లో మీకు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయకపోతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు స్ట్రగుల్ అవుతారు. అంతే. స్టోరేజ్ లెవెల్లో ఇలాంటివి వస్తాయి. మీరు అందుకే ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. జస్ట్ అంతే. ఇది కాన్సెప్టే కాదు. ఇదంతా కూడా అప్లికేషన్ టీమ్ వద్దు. నువ్వు రాకపోయినా వదిలేసే ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అదే. మనం తెలుసుకొని ఎలాగ చెప్తున్నారు కానీ మాకు ఫుల్ ఫ్లెడ్జ్ చేసుకున్నాను సార్ చెప్తుంటే. ఇంకా ఇంకా ఇది ఇంకోటి క్రిప్ట్ క్రిప్ట్ సెటప్ ల్యూక్స్ క్లోజ్ సంథింగ్ అదే మనం PDF లో ఉన్నది కదా. గ్రిప్ కాదు క్రిప్ట్ సెటప్ అది దీని కింద ఉంటుంది అన్న. నేను చేస్తాను. అది ఎన్నో పేజీ 73వ పేజీలో ఉంటుంది అనుకుంటా. 73 73వ పేజీ అన్న. మీ PDF లో 73 పేజీ. 73.
కొంచెం ఇంకొంచెం స్క్రిప్ట్ సెటప్ లుక్స్ క్లోజ్ ఇది అసలు అవసరం లేదు, వదిలేసి వదిలేమంటారా? అసలు ఓకే. వేస్ట్, అసలు ఓకే. పనికిరాని కూడా పనికిరాదు నీకు. అలాగే ఓకే. అంటే అలాగే వెళ్తున్నాను మీ పీడిఎఫ్ అలా కనిపించింది ఏంటి అడ్వాన్స్ అని చెప్పి. ఓకే. ప్యాష్ ఫ్రేజ్ ఇన్ ఫైల్, ప్యాష్ ఫ్రేజ్ సేమ్ అదే కింద కొంచెం కింద చేంజ్ ద ప్యాష్. అది వదిలేసి ఇలా అవసరం లేదు, ఇది అసలు రియల్ టైం వాడినా వాడరు. ఓకే. ఇట్ ఈస్ స్క్రిప్ట్ హ్యావ్ ఓకే. నిన్న మనకి మీరు యుఐడికి జిఐడికి డిఫరెన్స్ చెప్పారు కదా. యుఐడి ఆల్రెడీ మీరు గ్రూప్ మామూలుగా యూజర్ యాడ్ ఇచ్చేసినా సరే గ్రూప్ యాడ్ కింద తీసుకుంటుంది అని చెప్పి మీరు అన్నారు కదా. సో నేనేం చెప్తున్నానంటే నీకు, నువ్వు ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు పెట్టుకొచ్చావు అనుకో, చేసిన నెంబర్ కూడా మార్చాను జిఐడికి, కాకపోతే యూజర్ యాడ్ సత్య ఇచ్చారు. ఇక్కడ నీకు ఆటోమేటిక్ గా ఒక జిఐడి అంటే యుఐడి క్రియేట్ అవుతాయి. ఇవి క్యాట్ /PSWD లో ఉంటది అండ్ పిఎస్ దీనిలో కూడా ఉంటది, గ్రూప్ లో కూడా. దీన్ని మనం యాక్చువల్ గా ప్రైమరీ గ్రూప్ అంటాం, ప్రైమరీ జిఐడి అంటాం. నువ్వు ఎప్పుడైతే గ్రూప్ యాడ్ కొట్టి DB టీమ్ అని కొడతావో, ఇది మనకి సెకండరీ గ్రూప్ కింద క్రియేట్ అయ్యి నీకు ఒక గ్రూప్ జిఐడి క్రియేట్ అయ్యింది. అది దేంట్లో ఉంటది, /etc గ్రూప్ లో ఉంటది. ఓకే, /etc గ్రూప్ లో ఉంటది. సో ఇప్పుడు నీ డౌట్ ఏందో చెప్పు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సేమ్ ఈ సత్యకి ఈ జిఐడి యుఐడి రెండు జనరేట్ అయినాయి కదా. ఇప్పుడు జిఐడి మనం చేంజ్ చేసినప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న అందరి ఐడీలు అన్ని చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ యాడ్ కొట్టాం అనుకో, గ్రూప్ యాడ్ DB కొట్టాము, ఇక్కడ ఎంటర్ కొట్టాము, ఆల్రెడీ ఎగ్జిస్ట్ యాడ్ గ్రూప్ కొట్టాము. గ్రూప్ యాడ్ కొట్టాము. ఇప్పుడు దీనికి ఎంత ఉంది, 100. DB టీమ్ కి 100. ఇప్పుడు P2 కి P2 ఇచ్చాను. ఇక్కడ చూడు, ఇక్కడ యుఐడి వచ్చేసరికి P2 10004 వచ్చింది. ఇక్కడ చూడు, గ్రూప్స్ ఏమి అసైన్ అయ్యి లేవు. ఇగో చూడు 1003 DB టీమ్ అని ఉందా, 1003. ఇప్పుడు ఐడి కొట్టి నువ్వు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా దీని ఐడి కనుక మార్చాలి అనుకుంటే 100. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రీవియస్ సర్వర్ ఒకటి ఉంది, దానికి P2 కి 1007 ఉంది. అప్పుడు నువ్వు ఎలా మారుస్తావు అంటే, దానికి యూజర్ మోడ్ నువ్వు P2 యూజర్ కు మారుస్తున్నావు. 10 ఆ నెంబర్ నొక్కి -1007 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట, కాబట్టి 199 కొట్టాను. 01 కొట్టు, తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ P2 కొట్టాము, వచ్చిందా, మారిపోయింది 100. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మెయిన్ మనం ఫస్ట్ గ్రూప్ కు చూస్తాం ఏం ఐడి ఉందని, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఎవడైనా యాక్సెస్ అవ్వట్లేదు అనుకో, P2 అనేది యాక్సెస్ అవ్వట్లేదు అనుకో, ఈ ఐడి అనేది ప్రాపర్ గా ఉందో లేదో చూసుకోవాలి. ఈ ఐడీస్ దగ్గర కూడా కొన్నిసార్లు ఈక్వేషన్స్ వస్తాయి. అయితే నీకు కంపెనీలోకి వెళ్ళగానే ఫస్ట్ ఏంటంటే, వాడు శాంపిల్ సర్వర్ ఇస్తాడు, వితౌట్ శాంపిల్ సర్వర్ లాగా. ఇప్పుడు శాంపిల్ సర్వర్ అంటే ఏంటంటే, శాంపిల్ సర్వర్ అంటే ఏందో చెప్పు. శాంపిల్ సర్వర్ అంటే జస్ట్ మామూలుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10.10.x.12 మీద నువ్వు యాక్సెస్ ఇస్తాను. వాడు ఏంది, నువ్వు అడిగావు, బాబు నాకు ప్రీవియస్ సర్వర్ ఏదైనా ఉంటే 10.10.x.11 ఇస్తావు. వాడికి సేమ్ నాకు దాంట్లో ఏవైతే యాక్సెస్ ఉన్నాయో అదే కావాలంటాడు. వాడి దగ్గర నుంచి యుఐడి తీసుకుంటావు, జిఐడి తీసుకుంటావు. సో దానికి ఏమేమి యాక్సెస్ ఉన్నాయో చూస్తావు. చూసిన తర్వాత దీంట్లో యుఐడి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 1003 ఉంది, 1003 ఉంది. ఈ 1003 వచ్చిన తర్వాత దీంట్లో 1003 దేనికైనా అసైన్ అయింది చూసుకో. ఒకవేళ ఉందనుకో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తావు, బాబు దీంట్లో ఆల్రెడీ అసైన్ అయింది, అది కుదరదు, దీని మీద ఏమైనా డిపెండెన్స్ ఉన్నాయా, చేంజ్ చేయమంటావు అని అడుగువాడు.
అదే ఇప్పుడు ఇప్పుడు డీబీ టీమ్ అని ఉంది కదా, డీబీ టీమ్కి ఆల్రెడీ 10003 అని ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఆ నెంబర్ 10110 అని మారిస్తే ఇప్పుడు ఆ P2 అందులో ఉన్న మెంబర్స్ అందరికి జిఐడి మారుతుంది అని నా డౌట్. P2కే మారుతుంది. ఓన్లీ ఒక్క P2 మారు. మరి మిగతా వాళ్ళకి అది ఎఫెక్ట్ అవ్వదా? ఎందుకు ఎఫెక్ట్ అయితే ఇండివిజువల్ యూజర్స్ కదా, అది యూఐడి కదా. నువ్వు నేను సార్ అది ఇందాక ఓపెన్ చేయడం. ఇది యూఐడి మార్చాం కదా. ఇప్పుడు P3 కొట్టా చూడు, ఐడి P3 కొడితే మారిందా? ఐడి డీబీటీ లో P4 కొట్టాను, దానికి మారిందా? 1006 మారిందా? 1006 మారలేదు. నేను అంటుంది ఇది మారిస్తే, అది మారిస్తే ఇప్పుడు P2కి మారుతుందా, P3కి మారుతుందా? ఇది డీబీ టీంలు కదా, డీబీ టీం మాత్రమే మారింది. డీబీ టీంలో వీళ్ళందరూ ఉన్నారు కదా. అవును, వాళ్ళందరికీ మారాలి కదా. ఎందుకు మారుద్ది? అంటే గ్రూప్ కి మారదు, దేనికి దానికి ఇండివిజువల్ అట్లా మారదు. ఓకే, ఒకసారి P1 వేరు, P2 వేరు, P3 వేరు. గ్రూప్ మోడ్ అనుకుంటే గ్రూప్ మోడ్ జీ అనుకుంటా కదా. జీ అంటే ప్రైమరీ గ్రూప్ కదా. నేను చేయలేదు. దీనికి 1020 డిబిటీ. ఇప్పుడు ఐడి డిబిటీ ఇప్పుడు ఇంకోటి కొట్టాను, P1 కొట్టాను. డీబీ టీంలో P1 కాదు, P5 కొట్టండి. ఐడి కూడా P5 కూడా మారింది కదా, 120 ఇంకో 1020. ఇది P4కి డీబీ టీమ్ 120, P5 ఐడి 1020. ఇది డీబీ టీంలో ఉన్నది కదా వీళ్ళందరూ. P2 P4 P5 ఇక్కడ చూడు, P5కి ఇది ఐడి, ఓకే, P5కి ఇది ఐడి, ఓకే, ఇది యుఐడి, ఇది యూజ్, ఇది ప్రైమరీ గ్రూప్, అది ప్రైమరీ, సెకండరీ గ్రూప్. ఇప్పుడు నువ్వు డీబీ టీమ్ అంటే గ్రూప్ అంటే ఏంది అసలు నీకు అర్థం కాలేదు. గ్రూప్ అంటే ఏంది చెప్పు నాకు. గ్రూప్ అంటే ఒక సర్టన్ పీపుల్స్ అని అంటే కలిపి ఒక గ్రూప్ అని మెన్షన్ చేస్తాను. గ్రూప్ అంటే ఏంటంటే అది నువ్వు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక గ్రూప్ కింద మెంబర్స్ యాడ్ చేస్తావు, గ్రూప్ యాక్సెస్ కింద. సో ఇప్పుడు నేను 10020 మార్చాను. ఇప్పుడు నేను నీకు అర్థం అవడం కోసం 1021 కొడతాను. సో అదొకటి మారిందా, మిగతాయి మారినాయా చూడు. ఐడి P5 కొట్టాను, 10085 ఉందా లేదా? 100 ఏది ఒకదానికి మారింది? ఒక్క డీబీ టీమ్ ఒక్కదానికి డీబీ టీమ్ మారింది. ఎందుకు మారిందా అంటే ఓన్లీ నువ్వు డేటా గ్రూప్ మాత్రమే మారుస్తున్నావు, యూజర్స్ కాదు. యూజర్స్ ఈస్ డిఫరెంట్, గ్రూప్ ఈస్ డిఫరెంట్. యూజర్స్ అనేది ఏంటంటే ఇండివిజువాలిటీ. మన కంపెనీలో ఎవడైతే కంపెనీలో జాయిన్ అవుతాడో వాడు మాత్రమే నువ్వు ఉన్నవబ్బా, నా కంపెనీలో జాయిన్ అయినవబ్బా, నీకు యాక్సెస్ ఇవ్వాలంటే ఫస్ట్ యూజర్ క్రియేట్ చేయాలి, తర్వాత గ్రూప్ క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్ లో ఏంటంటే నేను అందరికీ యాక్సెస్ ఇస్తా. ఆ గ్రూప్ లో నుంచి యూజర్స్ ని యాడ్ చేస్తా. గ్రూప్ ఏ విధంగా అయితే చెప్పుద్దో యూజర్స్ అదే విధంగా నడుస్తారు అట్లా. గ్రూప్ మారిస్తే మారదు. ఓకే, మరి దీనికి డిఫరెన్స్ ఏంటండి అయితే? మరి దేనికి ఈ గ్రూప్స్ కి ఈ డీబీ టీమ్ కి యూజర్ యాడ్ సత్య అని కొట్టాను, ఎంటర్ cat/etc PASSWD. ఇక్కడ సత్య అనే దానికి ఇక్కడ చూడు, ఇది యూజర్ నేమ్, పాస్వర్డ్, యుఐడి, జిఐడి, కామెంట్, హోమ్ డైరెక్టరీ, పిన్ బ్యాష్. సేమ్ ఇదే cat/etc అండ్ GROUP గ్రూప్ కొడితే సేమ్ అదే ఇది వస్తుంది. GROUP గ్రూప్ కొడితే నాకేంటి ఇక్కడ 10001 వచ్చింది. సేమ్ లైక్ ఇది దీన్ని మనం ప్రైమరీ గ్రూప్ అంటాం, ఇది యూజర్ ఐడి. ఓకే, ఇప్పుడు నా సినారీ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, నేను ఇక్కడికి వచ్చి నాకు ఇది సత్య అనే దానికి ఓపెన్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇది మొత్తం లేపేసి న్యూ కొట్టి ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చి నేను సత్య అనే యూజర్ దాన్ని క్రియేట్ చేశాను, సత్య1ని క్రియేట్ చేశాను ఆల్రెడీ. అవునా? ఓకే, సత్యదాన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు దీనికి ఒక్కదానికి నేను యాక్సెస్ ఇవ్వాలంటే పాసిబిలిటీ అయిద్దా కాదా? అవుతుంది. ఎట్లా అవుద్ది ఒకదానికి, సత్య అనే యూజర్కి? సత్య అనేది ఒక యూఐడి కదా, ఐ మీన్ యూజర్ ఐడి, గ్రూప్ ఐడి రెండు అవుతాయి కదా. అవును, సో రెండు అవుతున్నాయి కాబట్టి పాసిబిలిటీ అవుతుంది కదా. ఇప్పుడు సత్య అనే యూజర్ ఉన్నాడబ్బా, సరే సత్య1 వచ్చింది, మళ్ళీ
మరి వీడికి వేస్తే యాక్సెస్ గ్రూప్ క్రియేట్ చేసి మనం అందులోనే యాడ్ చేసుకుని సత్యవన్ సత్య 2కి వచ్చింది మళ్ళీ, ఆ, సత్య 3 వచ్చింది ఆ, మళ్ళీ, సత్య 4 వచ్చింది మళ్ళీ, ఓకే సత్య 5 వచ్చింది మళ్ళీ. ఓకే. వీళ్ళందరికీ సేమ్ యాక్సెస్ ఇవ్వాలి, సేమ్ పర్మిషన్స్ కావాలి. ఎట్లా వీళ్ళందరినీ ఒక దీనిలోకి ఒక ఐడి కిందకి తెచ్చి ఐడి కింద తెస్తాం, గ్రూప్ ఐడి కింద గ్రూప్ క్రియేట్ చేయాలి కదా మరి. గ్రూప్ యాడ్ కొట్టి గ్రూప్ యాడ్ ఇక్కడ యాప్ టీమ్ అని కొడతాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, యాప్ టీమ్ యాప్ టీమ్ అని గ్రూప్ నేమ్ ఇస్తా. గ్రూప్ నేమ్ ఇచ్చారు. ఓకేనా, గ్రూప్ నేమ్ ఇస్తా ఇక్కడ. ఓకే, సర్వర్లోకి రా. యూపీ గ్రూప్ యాప్ టీమ్ అని కొట్టా. సో కొట్టినప్పుడు క్యాట్ /etc BRO ఇచ్చా. ఇప్పుడు ఎంత అయింది ఐడి? 1022. ఇప్పుడు నాకు యూజర్ యాడ్ సత్య1, సత్య2, సత్య3, సత్య4 ఇప్పుడు మార్చాను. అవునా, ఇప్పుడు ఐడి కొట్టి సత్య1 కొట్టాం, ఐడి కొట్టి సత్య2 కొట్టాం, ఐడి కొట్టి సత్య3 కొట్టాం. ఓకేనా, ఐడి కొట్టి సత్య4 కొట్టాం, ఐడి కొట్టి సత్య5 కొట్టాం. ఇచ్చినప్పుడు సత్య5 లేదంట. ఇప్పుడు నేను /etc గ్రూప్ కొడితే దీనికి ఐడి ఏముంది? యాప్ టీమ్ కి 10022 ఉంది. ఇప్పుడు నేను 10012 1012 131 కొడితే నేను గ్రూప్ కి చేంజ్ చేస్తా. గ్రూప్ మోడ్ -G కొట్టి ఇప్పుడు ఒకసారి కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి చూడ, ఏమన్నా మారినాయా? ఏం మారలేదు. ఎందుకు మారలేదు? ఓన్లీ గ్రూప్ ఒక్కదానికే మారుస్తున్నావు. మెయిన్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే గ్రూప్ తర్వాత యూజర్స్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? నీకు ఇంకేమైనా డౌట్ ఉందా? నాకు ఇది అర్థమైందా? ఇవన్నీ నేను క్రియేట్ చేసి నాకు అర్థమైందన్న. నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఇది యూజర్ ఐడి, ఇది గ్రూప్ ఐడి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ సత్య 1 2 3 వీళ్ళందరినీ యాప్ టీంలో పడేసాం. ఇప్పుడు మీరున్నారు, మీరు నా టీం లీడర్ అన్న, నేను మన శ్రీనివాసు మీరందరం వచ్చాం. మీరు ఇప్పుడు గ్రూప్ ఐడిని చేసేసి ఆ పర్మిషన్ అన్ని ఆ గ్రూప్ ఐడి కింద మీరు పర్మిషన్స్ ఇస్తున్నారు. మీకు ఏదో సంథింగ్ ఎవడో వేరే వాడు ఒకడు కొత్తవాడు వచ్చాడు, 5వ వాడు వచ్చాడు. అప్పుడు మీరు ఏం చేశారంటే గ్రూప్ ఐడి కొంచెం నోటెడ్గా ఉంది అని చెప్పి ఒక నెంబర్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇప్పుడు ఈ గ్రూప్ ఐడి ఉంది కదా, ఇప్పుడు మా అందరికీ మారుతుందా లేదా అని చెప్పి నా డౌట్. అది మారితే కదా మాకు యాక్సెస్ వస్తుంది కదా అని నా డౌట్. అది మారదు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నీకు /etc పాస్వర్డ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది కదా యుఐడి, అది కాన్స్టెంట్. ఇంకా ఇది యుఐడి, ఇది జిఐడి కదా. ప్రైమరీ జిఐడి, ప్రైమరీ జిఐడి, సెకండరీ జిఐడి ఇస్ ద డిఫరెంట్. సెకండరీ గ్రూప్ ఐడి అనేది నువ్వు ఎప్పుడైతే గ్రూప్ క్రియేట్ చేస్తావో అప్పుడు క్రియేట్ అయింది. ప్రైమరీ గ్రూప్ ఐడి అనేది డిఫరెంట్. ప్రైమరీ గ్రూప్ ఐడి ఏంటంటే ఎప్పుడైతే యూజర్ క్రియేట్ చేస్తావో డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది మారదు, ఈ జిఐడి మారదు. ఇప్పుడు సెకండరీ జిఐడి మారుతుందా? మారుద్ది. గ్రూప్ మోడ్ కమాండ్ ఇస్తే మారుద్దబ్బా, అది మారుద్ది, కానీ వీటికి అప్లికబుల్ కాదు. వీటికి అప్లికబుల్. ఓకే ఉంటుంది, వీటికి అప్లికబుల్ కాదు. ఇది ప్రైమరీ. ఓకే, అంటే ఇది మారదు, అప్పుడు అది గ్రూప్ ఐడి ఇచ్చేస్తే సెకండరీ గ్రూప్ ఐడి అనేది మారుతుంది. అప్పుడు మనకి యాక్సెస్ అన్ని వస్తాయి. ఇక్కడ ఏం లేదు మాస్టర్, యూజర్ మోడ్ ఇస్తేనేమో ఇది ప్రైమరీ గ్రూప్ అయినా మార్చుకోవచ్చు, లేకపోతే యూజర్ ఐడి అయినా మార్చుకోవచ్చు. లేదా నువ్వు గ్రూప్ మోడ్ అని ఇస్తే అది సెకండరీ గ్రూప్, ఓన్లీ దానికి మాత్రమే మారుద్ది. ఇది కమాండ్ అనేది అప్లికబుల్ అంతే. ఇవన్నీ నేను అప్లికేబుల్ చేశాను కానీ నాకు ఆ నెంబర్ ఎందుకు మారట్లేదు అని అయ్యాడు అంతే. నేను మార్చాను కదా, గ్రూప్ ఒకరికి మారిస్తే మొత్తం అందరికి మారిపోవాలి కదా, ఎందుకు మారలేదు అని చెప్పి నా డౌట్ వచ్చింది. సెకండరీ గ్రూప్ ఐడి. ఓకే, ఇందాక పైకి వెళ్తున్నాను కొంచెం. ఇందాక డీబీటీ ఇందాక ఐడి ఓపెన్ చేశారు కదా, ఐడిపి4 ఇది గ్రూప్ జిఐడి, యుఐడి, జిఐడి ఇవి రెండు మారవు.
ఈ మారితే ఇది మారాలని అంటున్నారు. అంతే. ఇది 1021 అనేది సెకండరీ గ్రూప్ ఐడి, సెకండరీ గ్రూప్ ఇది యుఐడి, ఇది ఈ రెండు కూడా ప్రైమరీ ప్రైమరీ గ్రూప్ గ్రూప్ ఐడీస్. ఐడి. ఈ రెండు ప్రైమరీ గ్రూప్ ఈ ఐడీస్. రెండు కిందకు ప్రైమరీకి వచ్చేసాయా? ఇది ఇక్కడ P4 అనేది యుఐడి, యుఐడి యూజర్ ఐడి క్లియర్ చూపిస్తుంది కదా. నాకు అర్థమైంది జిఐడి ఇక్కడ డిబిటి. ఓకే, ఇది జిఐడి చూపిస్తుంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు ఇక్కడ. అదే నువ్వు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అదే ఇది నేను ఎలాగ అనుకున్నానంటే ఇది టీము, అంటే ఇది టీము మెయిన్ హెడ్ ఐడి, ఆ టీమ్ గ్రూప్ లో ఐడి, ఇది మామూలు పర్మనెంట్ జిఐడి, ఇది యుఐడి, నేను అలాగ అనుకున్నా. ఓకే, ఇంకేం లేదు. అదే అది చేశాను, కాకపోతే ఈ నెంబర్ గ్రూప్స్ ఉంది కదా, గ్రూప్ ఎందుకు మారలేదు అని నా డౌట్ గా ఇదే అనమాట. రెండు మారవా? ఇంకేం లేవన్నా, అదే చిన్నవే ఒక 3-8 ఏళ్ళుగా అది వదిలేమన్నారు కాబట్టి తీసేస్తాను అది. సో ఇంకేం లేదు. నేను సాయంత్రం క్లాస్ తీసుకున్నా బాగున్నా. ఈరోజు తీసుకుంటా, మెయిల్ పెట్టాను, ఈరోజు కలుపుకున్నా, కవర్ చేసి. స్టార్టింగ్ నా 1 to 4 నాకు 9 అది వీడియో నాకు ఒకసారి షేర్ చేస్తాను. 1 to 4 ఇవ్వలేదు, పర్లేదు. అది 1 to 4 నేను ఆల్రెడీ మొత్తం ఇచ్చాను చూడు. 1 to 4 ఇవ్వలేదు అన్న, 5 నుంచి స్టార్ట్. నాకు 1 to 4 ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్నాయి గురువు గారు. పర్లేదు, నాకు అర్థమైపోతుంది, అదే పెద్ద ఇష్యూ కాదు. ఇష్యూ కాదు నువ్వు ఆల్రెడీ పబ్లిక్ లో నువ్వు డైరెక్ట్ ప్లే చేసావు అనుకో. పబ్లిక్ లో ఉన్నాయంటారా? ఓకే ఓకే ఓకే, ఆటోమేటిక్ వచ్చారు. ఓకే ఓకే. ఇది ప్రాజెక్ట్ మీ దగ్గర నుంచి చాలా మొత్తం లాగి. ఎపిసోడ్ 9 ఎపిసోడ్ 9 ఎందుకంటే నేను 8 నుంచి జాయిన్ అవుతున్నాను కదా, ఇక 2 8లు వచ్చాయి కదా. డిసెంబర్ 6th. ఇది ఇక్కడ ఉంది ఎపిసోడ్ 9. ఇది కూడా పబ్లిక్ లోనే ఉంది. పబ్లిక్ లో ఉందా? మరి ఇంకా అలాగే నీకు వివరాలు పెట్టేస్తా. డౌట్స్ ఏం లేవుగా? ఇంకేం లేవన్నా, ఉంటే స్టార్టింగ్